హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ కాదు. రాజు గతం గుర్తు ఎప్పుడు వస్తుంది, రాజు గతం గుర్తు రావడానికి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి అనేసి మనం మాట్లాడదాం. అలాగే ఒక హ్యాపీ మూమెంట్, అమ్మాయి జీవితంలో హ్యాపీ మూమెంట్స్ అంటే రెండు ఉంటాయి. ఒకటి పెళ్లి జరిగినప్పుడు, రెండోది వచ్చి తల్లి కాబోతున్నప్పుడు. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో భర్త దగ్గర లేకపోతే మాత్రం ఆ నరకం అనేది ఎలా ఉంటుందంటే అసలు వర్ణించలేనంత నరకం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం 100% 200% రైట్ అని నేను చెప్తాను. మీరు నిజంగా ఇదే పాయింట్ సార్ కరెక్ట్ సార్ అనుకున్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం నేను చెప్పిన పాయింట్ ఎంతమంది కరెక్ట్ అనుకుంటా ఉంటారు అనేసి. మీరు గట్టిగా లైక్ చేయండి, అలాగే చాలా మంది కామెంట్స్ చేయండి ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే రాలేకపోతుంది. నేను 1 year నుంచి కష్టపడుతూనే ఉన్నాను, కానీ నాకు ఒక 1000 views దాటట్లేదు. దానికోసం అనేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అందుకోసం అనేసి సీరియల్ పైన ఇంట్రెస్ట్ కూడా లేకపోతుంది. ఈ ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీకోసం అనేసి మీరు పెట్టే ఒక్కొక్క మెసేజ్ నాకు బూస్ట్ అప్ ఇస్తుంది. కాబట్టి నేనైతే రివ్యూ చెప్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్ దయచేసి. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఈరోజు ఎపిసోడ్ కన్నా నేను నిన్న రివ్యూ చేయలేదు కదా, దాని గురించి కొన్ని పాయింట్ల మీద మాట్లాడుకుంటాను. కొన్ని పాయింట్లు అయితే మాట్లాడుకున్న తర్వాత రేపు రివ్యూలో అయితే వెళ్దాము. అక్కడైతే మన అపర్ణ గారు అయితే గట్టిగా అయితే అడిగారు కావ్యాన్ని, ఏం కావ్య ఏం నీ ప్రాబ్లం, ఎందుకు రిజెక్ట్ చేస్తావు అనేసి అయితే అపర్ణ గారు అయితే గట్టిగా అడిగారు. గట్టిగా అడిగకుండా కావ్య ఎంత అడిగినా చెప్పలేదబ్బా. చెప్పకపోయేసరికి అక్కడ నేను నా కొడుకుకి నిజం చెప్పేస్తాను, ఈ విధంగా నువ్వే నా కొడుకు, ఏం జరిగిందనేసి నిజం చెప్పేస్తాను అనేసి అపర్ణ గారు వెళ్తా ఉంటే మాత్రం అప్పుడు నేను గర్భవతి నత్తయ్య అనేసి, నేను తల్లిని కాబోతున్నాను నత్తయ్య అనేసి గట్టిగా అయితే హర్షి చెప్పింది. అక్కడ హర్షి చెప్తే ఇంత మంచి విషయాన్ని ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు కావ్య అనేసి అయితే అడిగితే, ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోమంటారా, ఆయనతో కలిసి పండగలాగా చేసుకోమంటారా అనేసి కావ్య అడిగింది. ఆ మాట అడిగే ముందుకి ఇంకా అపర్ణ గారు కూడా జీరో అయిపోయారు. ఏం మాట్లాడలేరబ్బా, ఏం మాట్లాడతారు చెప్పండి. అసలు అన్నీ తెలిసినా కానీ కావ్య ఏం మాట్లాడదు. దుగ్గురాల ఫ్యామిలీలో అసలు ముందడిగే వేయరు. ఇంట్లో పోలీస్ ఆఫీసర్ని పెట్టుకొని యామిని ఏం చేయలేకపోతా ఉంటారు. చాలా బాధ అవుతుంది. ఇలాంటివే డిసప్పాయింట్ చేసేది మామూలు డిసప్పాయింట్ కాదు, నెక్స్ట్ లెవెల్లో డిసప్పాయింట్స్ అంటే ఇవే. దానికోసం అనేసి సీరియల్ పైన హోప్ తగ్గిపోతుంది, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. అయినా కానీ ప్రాబ్లం లేదు, మనం జెన్యున్గా అసలు సీరియల్ ఏం జరుగుతుంది, అప్కమింగ్ ఏం జరుగుతాయి అనేసి మాట్లాడతాం. అలాగే ఆ నిన్న పాయింట్ అదైతే ఆ సీరియల్లోకి అంతా నిన్న ఎపిసోడ్కి అంతా హైలైట్ పాయింట్ అంతే అదే. మళ్ళీ మిగిలిన వాళ్ళంతా కాఫీ తెచ్చిస్తే కాఫీ తీసుకోకుండా మొత్తం అందరూ అంటే నాకొద్దు నేను కాఫీ మానేసి ఎవరికైనా బాధ ఉంటుంది. నిజం తెలిస్తే ఒక బాధ ఉంటుంది, నిజం తెలియకపోతే ఒక బాధ ఉంటుంది. అసలు రాజు గతం గుర్తులేదు, రాజు బతికే ఉన్నాడని చూపించే కావ్య ఒక 4 దినాలు టైం తీసుకుంది కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా ఒక 4 దినాలు టైం తీసుకుంటారో ఏమో చూడాలి. మా పనిలో మొత్తానికైతే అపర్ణ గారికి అయితే తెలిసింది. అపర్ణ గారికి ఇప్పుడు తెలిసింది. అప్పుడు రాజు బతికే ఉండాలని తెలిసినా కానీ వాళ్ళ హస్బెండ్కి చెప్పలేదు. వాళ్ళ హస్బెండ్ ఆ రోజు కూడా అడిగాడు, మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు. సరే కూల్ అది అయిపోయిన తర్వాత మెయిన్గా ఈరోజు ఎపిసోడ్లో రాజు గతం గురించి మాట్లాడేసి మళ్ళీ తర్వాత ఎపిసోడ్లోకి అయితే వెళ్తాను. రాజు గతం గుర్తు రావడానికి 3 ఆప్షన్లు అయితే దొరికాయి. ఫస్ట్ది అక్కడ రిసార్ట్ ఎపిసోడ్లో మనం పారిపోతా ఉన్నప్పుడు అక్కడ ఫైట్ అయితే జరిగింది. ఫైట్ జరిగినప్పుడు రాజుకి దెబ్బలు తగిలాయి, అక్కడ జరిగాయి, అవన్నీ జరిగాయి కదా. అవన్నీ జరిగినప్పుడు అక్కడ రాజు గతం గుర్తు రావాలి కదా, అక్కడ మిస్ అయింది. ఓకే, అది ఇన్స్టెంట్ కాదు, మిస్ అయింది. ఓకే, ఇక్కడ మన అప్పు కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు కేసులో ఉన్నప్పుడు రాజు తలపైన బలమైన పెట్టి కొట్టినారు. బలమైన పెట్టి కొట్టే రాజు కూలిపోయాడు. కూలిపోతే అక్కడ రాజు గతం గుర్తు రావాలి కదా. ఎవరికైనా సరే ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని సీరియల్ చూడలేదు, ఎన్ని చూడలేదు, అసలు మన తలపైన దెబ్బ తగిలితే మనకు ఆటోమేటిక్గా గతం గుర్తొస్తుంది. అలాంటిది గతం గుర్తు రాలేదు. సరే ఓకే, నేను అగ్రీ చేస్తాను, అప్పుడు గుర్తు రాలేదు. అప్పుడు ఏం జరిగిందో మనకైతే రాజు ఎలా కోర్టుకు వచ్చాడు అనేది కూడా మనకైతే చూపించదు. ఆ లాజిక్ని అయితే వదిలేద్దాం. సరే అనేసి మూడో పాయింట్ వచ్చి ఇక్కడ రాజుకి యాక్సిడెంట్ జరిగింది. పెద్ద కట్ అయితే కట్టినారు. మనం అనుకున్నట్టే రాజుకి యాక్సిడెంట్ అయితే జరిగింది. కానీ మీరంతా నాకు కామెంట్స్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు, కామెంట్ రూపంలో చెప్తానే ఉన్నారు, సార్ రాజు గతం గుర్తు రాదు, రాజు గతం రాములాగానే ఉన్నాడు, రాజులాగా లేడు అనేసి చాలామంది అయితే చెప్తానే ఉంటారు. ప్రతి ఒక్కరు ధృతి గారు మెసేజ్ చేశారు, అలాగే మన సమీర గారు మెసేజ్ చేశారు, అందరూ మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. నిజమే, మీరు చెప్పినది 100% రైట్. రాజుకి ఇప్పుడు కూడా గతం గుర్తు రాలేదు. అసలు తలకు ఇంత పెద్ద కట్టినా కానీ గతం గుర్తు రాకపోవడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే, ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నిన్న కాఫీ ఎపిసోడ్ యాడ్ అయితే స్టాప్ అయింది. అక్కడి నుంచి తాతగారికి అయితే కాఫీ అయిపోతే తాతగారు అయితే అడిగారు, ఎందుకమ్మా రిజెక్ట్ చేసావు, ఏమంటే ఇప్పుడు నేను చెప్పలేను తాతయ్య అనేసి అంటే, అది నీ ఉద్దేశం అమ్మ, నేను ఇంట్లో అందరికన్నా ఎక్కువ నిన్నే నమ్ముతాను, నువ్వే ఈ విధంగా చేసావంటే ఏదో బలమైన కారణం ఉంటుందని తాతగారు అయితే సింపుల్గా చెప్పినారు. కానీ అక్కడ పెద్ద ఆయనగానే చెప్పాల్సింది, వారసురాలు వస్తాను తాతయ్య అనేసి. కనీసం ఏజ్ అయిపోయేటప్పుడు కొంచెం పడింటాను అనేసి నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే అది అయిపోయిన తర్వాత
మళ్ళీ ఆమె అయితే ఏదో పెద్ద నా మొగుడిని నా లవర్ని ఎవరు ఎత్తుకోమూసినట్టయితే వచ్చింది. వచ్చి రాజు ఎక్కడ పోయినాడు ఇంటికి రాలేదు, రాత్రంతా ఇంటికి రాలేదు అనేసి అక్కడ కట్టుకున్న భార్యకే లేదు. నీకెందుకు ఆమె అసలు కట్టుకున్న భార్య ఇంటికాడ హ్యాపీగా ఉండాలని అనుకుంటా అంటే ఈరోజు మాత్రం అపర్ణ గారు ఒక కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. అసలు నువ్వు ఎవరు అసలు నా కొడుకు గురించి మాట్లాడడానికి అనేసి అపర్ణ గారు మాట్లాడింది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజమే కదా, అసలు యామిని ఎవరు యాక్సిడెంట్ చేసి మతిమార్పు వచ్చింది, నన్ను ఫోటోలు క్రియేట్ చేసి నీతో పాటు కలిసి తిరిగినాడు, నీతో కలిసి బతికినాడు అనేసి నువ్వు క్రియేట్ చేసి నా కొడుకు నీ దగ్గర లాక్కోకపోతే నువ్వు మళ్ళీ మా పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అనేసి అపర్ణ గారు తిరుక్కునే గుండికి మడత పెట్టుకొని పూసింది. ఇంకా ఆ విధంగా ఫస్ట్ రోజు నుంచి మాట్లాడేసింది. ఫస్ట్ రోజు నుంచి భయపడతా రావడం వల్లనే ఈరోజు ఈ విధంగా ఉంది. పిల్లిని బోన్లు వేసి కొడతా ఉంటే పుల్ అవుతుందట చూడండి. ఆ విధంగా అపర్ణ గారు అయితే ఫస్ట్ టైం ఫుల్లాగా మాట్లాడారు, నిజంగా జెన్యున్గా మాట్లాడేది. ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చినా అంటే నువ్వు జైల్లో పోయి కూర్చుంటావు, నా కొడుకుని తెచ్చుకోవడానికి నాకు నిమిషం పట్టదు, కానీ నా కొడుకు గురించి నేను చూస్తాను అంటే అక్కడ రుద్రాణి గారు తానా అంటే తొందానా అనుకుంటా అసలు మీరేం మాట్లాడుతూ ఉంటారో ఎందుకు రెచ్చగొట్టి పంపించారు అనేసి రుద్రాణి గారు అసలు మనిషి అయినా అసలు అక్కడ మాట్లాడుకుంటా వాళ్ళని పంపించారు. రుద్రాణి గారు అయితే వాళ్ళని రివర్స్లో మాట్లాడుతూ ఉంది, అంటే తానా అంటే తందానా అన్నట్టు యామినికి సపోర్ట్ చేస్తా మాట్లాడుతూ ఉంటే బాగా నేను కూతురు అనుకుంటూ చూడను అనేసి మంచిగా ఈరోజు అందరూ బాగా మాట్లాడారమ్మా. మంచిగా అయితే మాట్లాడి రుద్రాణి గారికి అయితే బుద్ధి చెప్పారు. రుద్రాణి గారికి బుద్ధి చెప్పే ముందుకి అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు డిసప్పాయింట్ వెళ్ళిపోతే అక్కడ రుద్రాణి గారు అంటారు, రాజు కానీ ఏమైనా జరిగిపెట్టి రాజుకి నేను అనుకుంది ఎలాగైనా నాకు సాధ్యమైపోతుంది, ఆస్తిని అంతా ఎలాగోలా ప్లాన్ చేసి రప్పించుకునేస్తాను అనేసి అయితే రుద్రాణి గారు అయితే రాహుల్ చెప్పాను. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇంట్లో మనిషి ఆ విధంగా ప్రాబ్లంలో ఉంటే ఏం చేస్తా ఉంటారు, అసలు ఏమి ఎక్కడ జరుగుతుంది అసలు. సరే అని సార్ అయిపోయిన తర్వాత మన కావ్య అయితే కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది. నా అంటే మనం పంచుకోవాల్సింది, నా ఆనంద బాష్పాలు రావాల్సింది నా కళ్ళల్లో మిమ్మల్ని బాధ పెట్టాను, బాధ ఉంది, నేను తల్లిని కాబోతున్నాను, ఫస్ట్ మీకే ఈ విషయం చెప్పాల్సింది, అలాంటి చెప్పలేకపోతా ఉన్నాను, నా బాధ ఎవరికి రాకూడదు అనేసి అన్నాను. ఖచ్చితంగా కావ్య బాధ మాత్రం ఏ ఆడబిడ్డకి రాకూడదు. ఎందుకంటే భర్త దగ్గరున్నా కానీ నువ్వు తండ్రికి ఆపుతున్నావు అనేసి చెప్పలేకపోవడం అనేది నిజంగా లిటరల్లీ అసలు ఎలా రాస్తా ఉంటారో. సెంటిమెంట్ ఉంటాయని చెప్పేసి ఆదివారం చెప్పాను, కానీ మరి ఇంత సెంటిమెంట్ ఇంత ట్రాక్ ఉంటుంది అనేసి అయితే అనుకోలేదు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే కావ్య అయితే సీతారామన్లాగా ఉన్నాం అనుకున్నాము, ఇట్టున్నాం అనుకున్నాం, ఏదో జరిగింది అనేసి అయితే కావ్య అయితే బాధపడతా అక్కడైతే కన్నీళ్ళు గారస్తా అంటే ఇంకా అపర్ణ గారు వచ్చి ఇంత బాధ పెట్టుకొని ఎందుకు యాక్సెప్ట్ చేసిండొచ్చు కదా అని అడుగుతా అంటే యాక్సెప్ట్ చేసే అత్తత్త గారు ఇదేం గడిపోయింది దాచేది కాదు కదా అనేసి మన కావ్య అయితే చెప్పింది మంచి రోజులు వస్తాయనేసి అనుకున్నాం అనేసి అయితే చెప్పింది. మళ్ళీ ఎవరినన్నా అడిగామంటే అందరినీ అడిగాను ఎక్కడా పోలేదన్నారు అనేసి అంటే మళ్ళీ అప్పుడు కరెక్ట్గా రేవతి గారు అయితే ఫోన్ చేశారు. రేవతి గారు ఫోన్ చేసి ఆయన ఏమైనా వచ్చాడా అని అడిగితే ఆయన దగ్గరికి ఉంటాడా, ఆయన ఏమైనా వచ్చాడంటే రాజు మా ఇంట్లోనే ఉన్నాడు అనేది. రాజు అయితే అక్కడ సురక్షితంగా అయితే పెద్ద కట్టుకొని అయితే ఉన్నాడు. అక్కడ గతం గుర్తొచ్చిందంటే మాత్రం 100% గుర్తు రాలేదు. ఒకవేళ గుర్తొచ్చినట్టు మనకు డైరెక్టర్ గారు ఏమైనా చూపిస్తారా కాబట్టి పైన ఎంత ప్రేమతో చూపించుకోవడానికి అనేసి మనం ఏమైనా వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేయడం తప్పించి మనకు వేరే ఆప్షన్ అయితే లేదు, వెయిట్ చేద్దాం. సరే అనేసి అక్కడ మనం ఇంత ప్రేమ పెట్టుకొని ఇంత ఆప్యాయత పెట్టుకొని ఎందుకంటే మీరు రిజెక్ట్ చేశారు అనేసి అయితే మన రాజు అయితే అడిగారు. రాజు అడిగితే కావ్య ఏం చెప్తుంది, ఇంకేం చెప్పదు, ఇంకా భర్త దొరికాడని సంతోషంలో హ్యాపీ మూమెంట్ ఉండాల్సింది. ఎందుకంటే ఒక టెన్షన్కి రిలీఫ్ అయితే అయింది. భర్త క్షేమంగా ఉన్నాడంటే ఏ భార్యకైనా సంతోషంగా ఉంటుంది. ఆ టెన్షన్ అయితే రిలీఫ్ అయింది. దయచేసి చెప్తాను, మీరైతే ఈ పాయింట్లో సీరియల్లో ఏ పాయింట్ అయితే మీకు ఇష్టం అనిపించిందో ఆ పాయింట్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు అన్ని లైక్లు ఇస్తారో దాన్ని బట్టి నేను ఇంకా ఎనర్జెటిక్గా వీడియోలు చేసేదానికైతే రెడీగా ఉంటాను. టీఆర్పీ రేటింగ్ వీడియో వస్తుంది, దానిలో కూడా కొంచెం బ్రహ్మముడి గురించి మాట్లాడతాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.